రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండ్ పోలియో నౌ నినాదంతో ముందుకెళ్దామన్నారు కలెక్టర్. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కల అవగాహన సదస్సును విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యానం చంద్ర, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, కాలేజీ పిల్లలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2 దశాబ్దాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇలాగే ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి. 74 మొబైల్ ఏరియాస్ అంటే బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ ఇలాగా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలియో చుక్కల బూతులు ఏర్పాటు చేశామన్నారు. ఏ చిన్నపిల్లలు మిస్ అవ్వకుండా అందరికీ అందే విధంగా అవగాహన కార్యక్రమాలు, వీడియోస్ ని అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నామని తెలిపారు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున పోలియో గురించి అవగాహన తీసుకోవడానికి ప్రజలకు తెలియజేయడానికి చేసిన అధికారులందరికీ, అలాగే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, బిఎల్సిటీ, మనకి ఎస్టీ మీడియా మిత్రులందరికీ, అలాగే నర్సింగ్ కాలేజీలో కూడా ఎంతో చక్కగా ఫ్లాష్ మాప్ చేసి అవేర్నెస్ కల్పించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది మీకు తెలుసు, పోలియో మన దేశం నుంచి ఎరడికేట్ అయిపోయింది. మన రాష్ట్రంలో కూడా 2008 నుంచి ఎప్పటికీ పోలియో రాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మనము తీసుకుని అంటే 2 డికేడ్స్ చేసిన తర్వాత ఈ ఫలితం వచ్చింది. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా మనము అవేర్నెస్, అలాగే కంటిన్యూటీ ఆఫ్ వ్యాక్సినేషన్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈరోజు రేపు డిసెంబర్ 21న నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున ప్రతి ఒక్క పిల్లోడికి, మెయిన్లీ 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లోడికి ఈ డ్రాప్స్ వేయాలి. దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ జిల్లాలో దాదాపుగా 966 కేంద్రాల్లో ప్లేసెస్లో ఇది పెట్టు ఒక 74 మొబైల్ టీమ్ కూడా పెట్టాము. నార్మలీ ఈ షాపింగ్ ఏరియాస్, లేదా మార్కెట్ ఏరియాస్, అట్లాగే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, అన్ని చోట్ల ఇంక్లూడింగ్ హాస్పిటల్స్, ఈవెన్ టెంపుల్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా 5 సంవత్సరాల లోపల పిల్లలు బయటికి వాళ్ళ అంగన్వాడికి రావచ్చు, లేదా ఆ మార్కెట్లో ఉండొచ్చు, లేదా ఆ ఇంటి నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉండొచ్చు, బస్సులో ఉండొచ్చు. ఎక్కడన్నా కూడా వాళ్ళకి పోలియో చుక్క వేయాల్సిందే. సో ఈ ప్రకారంగా ఏర్పాట్లు చేశాము. లాస్ట్ టైం కూడా ఇది ముమ్మరంగా జరిగింది. 100% వచ్చి అయ్యాము. ఈసారి కూడా 100% వచ్చి అవ్వడానికి మీ అందరి సహకారము, అలాగే ప్రజల అవగాహన ఎంతో అవసరము. దానికోసం ర్యాలీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అలాగే జిల్లాలో కూడా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని చోట్ల ఈ ర్యాలీస్ని కండక్ట్ చేసి ప్రజలకి అవగాహన తీసుకురావడం జరుగుతూ ఉంది. దీంతో మీడియా మిత్రుల సహకారము, అలాగే సోషల్ మీడియా, అలాగే ప్రత్యేక అధికారులు, ప్రత్యేక పౌరులు, అలాగే సంఘ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం. మీరు మీ స్థాయిలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి అక్కడ ఏమైనా పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కనిపిస్తే ఒకసారి వాళ్ళ చెక్ చేయండి. ఈరోజు సో వాళ్ళకి పోలియో చుక్కలు వేసుకుంటే వాళ్ళ చేతికి ఒక మార్క్ వేసి ఉంటారు. అది మార్క్ లేదంటే వాళ్ళకి వెయిట్ చేయండి. దగ్గర అంగన్వాడీ, పిహెచ్సి, లేదా ఈ గవర్నమెంట్ ఆఫీస్, లేదా మొబైల్ టీమ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోండి అని మీరు కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం 100% చేసి పోలియో ఏదైతే మనం నియంత్రణ చేసుకున్నామో, ఈ ఎరడికేషన్ జరిగిందో దాన్ని కొనసాగిస్తూ వచ్చే జనరేషన్ కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండి మన స్వర్ణాంధ్ర సాధనకి, అలాగే వికసిత భారత సాధనకి ప్రతి ఒక్కరూ దోహదపడడానికి ముందుకు రావాల్సిన కోరుకుంటూ ఈ రోజు ర్యాలీకి కలిగి వచ్చిన ప్రతి అందరికీ నమస్కారం. పిల్లలు కూడా ఈరోజు ఈ ర్యాలీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 15 లక్షల పాపులేషన్ ఉంటే దాదాపుగా 1.5 lakhs 0 to 5 years లోపల ఉన్నారు అని అంచనా ఉంది. కాబట్టి పల్స్ పోలియో గురించి మనము ఇప్పుడు చెప్పే స్థాయి నుంచి ఎదిగిపోయి ఎలిమినేషన్ కూడా ఎరాడికేట్ కూడా చేసే స్థాయిలో ఉన్నాము భారతదేశంలో. కాబట్టి రేపు, ఎల్లుండి, అలాగే వచ్చే రోజులో ఒక డ్రైవ్ మోడ్ లో అందరూ పిల్లలు 0 to 5 years లోపల ఉన్న ఈఎంసీ పరిధిలో అందరూ కూడా దయచేసి బయట రావాలి. మనకి 333 సెంటర్స్ లో ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేస్తున్నాం. 64 వార్డ్స్ లో కూడా తల్లిదండ్రులు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క పిల్లలకు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డిసీజ్ అనేది మన కార్పొరేషన్ పరిధిలో, జిల్లా పరిధిలో, అలాగే రాష్ట్ర పరిధిలో లేకుండా మనం ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మన మీడియా మిత్రులకి కోరేది ఏంటంటే, దీనికి సంబంధించి చాలా అవగాహన కార్యక్రమం చేయాలి. ఆల్రెడీ మనకున్న అన్ని క్లాప్ ఆటో ద్వారా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం వరకు మనము ఒక అవేర్నెస్ వీడియో కూడా చేసి అన్ని చోట్ల చెప్పుకొని జరుగుతున్నాము.
కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం. ఇది ఒక ప్రభుత్వం నుంచి ఉన్న పిలుపు. ప్రతి తల్లిదండ్రులు కూడా బయట వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలి. నా ఇంట్లో కూడా 2 year old బేబీ ఉంది. సో రేపు ఖచ్చితంగా నేను కూడా వ్యాక్సినేషన్ చేయిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా బయట వచ్చి వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. డిసీజ్ సింటమ్స్ లేకపోయినా కూడా క్యారీ చేయొచ్చు ఆ వైరస్. అందుచేత భారత ప్రభుత్వం మన దేశంలో పోలియో లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఒక 17 వల్నరబుల్ స్టేట్స్, అంటే వల్నరబిలిటీ అనేది మన సూయేజ్ శాంపిల్స్ ద్వారాను లేకపోతే ఎక్యూట్ క్లాసిక్ పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత డిగ్రీ ఆఫ్ వల్నరబిలిటీ డిసైడ్ చేసి 17 రాష్ట్రాల్లో ఈ మళ్ళీ 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా డబ్బులు వేయాలని చెప్పేసి అనేటువంటి బృహత్తరమైన కార్యక్రమం రేపు చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఎంఐఓ గారు, అలాగే ప్రభుత్వం తరఫున డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు, మన విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉన్నారు. సంయుక్తంగా ఈ అవేర్నెస్ మనందరం కూడాను ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డ ఉన్న ప్రతి ఇంట్లో కూడాను ఈ వ్యాక్సిన్ తప్పబడాలి. ఇది కేవలం రేపు పోలియో బూస్ట్లోనే కాకుండా ఆ తర్వాత రోజు ఇంటింటికి వెళ్ళి హెల్త్ వర్కర్స్ వ్యాక్సినేట్ చేస్తారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.